మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేస్తున్న తాజా చిత్రం ధృవపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గత సినిమాలు బ్రూస్లీ, గోవిందుడు అందరివాడే వంటి చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో చరణ్ కూడా ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుని కష్టపడుతున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ అనుకున్నట్టే మంచి స్పందనను రాబట్టుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ పాటను నవంబర్ 2వ తేదీ నుంచి షూట్ చేయడం మొదలు పెడతారు. సినిమా మొత్తానికి హైలైట్గా నిలవనున్న ఈ టైటిల్ సాంగ్ కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్ని, లుక్స్ని పూర్తిగా మార్చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే జిమ్లో వర్కౌట్లు చేస్తున్నాడు. నిన్న దీపావళి పండుగ అయినా సరే చెర్రీ వర్కౌట్స్ ఆపలేదు. ఇదే విషయాన్ని ఆయన భార్య ఉపాసన తెలుపుతూ ట్విట్టర్లో చరణ్ వర్కౌట్ చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇక గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. రామ్ చరణ్ ఇప్పటిదాకా తన సిక్స్ ప్యాక్ని ప్రదర్శించలేదు. మగధీరా సినిమాలో సిక్స్ ప్యాక్ లాంటి ఫిజిక్తో కనిపించాడంతే. చిరుత సినిమాకే చరణ్ సిక్స్ ప్యాక్ ఫిజిక్స్ను సాధించాడనే గుసగుసలు వినిపించాయి. ఇదే విషయాన్ని చరణ్ వద్ద చాలాసార్లు ప్రస్తావిస్తే ఇంకా అవసరం రాలేదు అంటూ సిక్స్ ప్యాక్పై సమాధానాన్ని దాటవేసేవాడు. అయితే తన తాజా చిత్రం ధృవ కోసం రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ ఫిజిక్స్ను చూపించబోతున్నాడన్న గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఆ సిక్స్ ప్యాక్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్లో కాదు, ఒక పాటలో చూపిస్తాడట. ఆ గాసిప్స్కే బలాన్ని ఇచ్చేలా దీపావళికి చరణ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ ఉంది. దీపావళికి కూడా ఖాళీగా లేనని, సినిమా కోసం కష్టపడుతున్నానని ఆ పోస్ట్లో పేర్కొన్నాడు చరణ్. ధృవ ఇంట్రో సాంగ్ కోసం ప్రిపేర్ అవుతున్న చరణ్ అందుకోసం ట్రైనర్తో శరీరాన్ని కష్టపెట్టేశాడట. ఇంకేముంది, పోస్ట్లో చరణ్ ఫిజిక్స్ని చూస్తే లోపల సిక్స్ ప్యాక్ ఉన్నట్లే కనిపిస్తోందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. పాటల్లో కన్నా ఫైట్స్లో సిక్స్ ప్యాక్ అయితే బెటర్ కదా, ఏమో మరి. ఇంట్రో సాంగ్ విషయంలో చరణ్ స్పెషల్ కేర్ తీసుకుంటాడు. మరి ధృవ ఇంట్రో సాంగ్కి ఈ సిక్స్ ప్యాక్కి వెరీ స్పెషల్ కానుందా? వేచి చూడాల్సిందే.